ఈ అడవిలో వేలాది చెట్లు నిలబడి ఉన్నాయి. కానీ వీటిని బతికించింది వర్షం కాదు, ఒక గొయ్యి. అవును, కేవలం 1 మీటర్ లోతున్న ఒక గొయ్యి వేలాది కుటుంబాల జీవితాలను మార్చేసింది. ఒక ఘనపు మీటర్ గొయ్యి ఒక చెట్టుకు ఎంత తేమను ఎలా నిల్వ చేస్తుంది? రోజు నీళ్లు పోయకుండానే 70,000 ఎకరాల్లో పండ్ల తోటలు ఎలా పండుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం రూరల్ మీడియా మన్యం అడవుల్లోకి వెళ్ళింది. ఇక్కడ అన్ని వర్షాధార భూములే. ఇక్కడ వర్షం పడితేనే పంట, లేకపోతే అప్పులు, రైతులు వలసపోవటం, వేరే పనులు చూసుకోవడం తప్ప ఇక్కడ మొక్క కూడా మొలవదు. ఎందుకంటే భూగర్భ జలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 4 దశాబ్దాల క్రితం కొంతమంది గిరిజన రైతులు జీడి మామిడి తోటలు ఇక్కడ పెంచారు. ఒక చెట్టు 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లు బతుకుతుంది. ప్రతి ఏడాది 100 కిలోల దిగుబడి ఇస్తుంది. ఒక కుటుంబానికి స్థిరమైన ఆదాయం కూడా తీసుకొస్తుంది. పేదరికం నుంచి బయటపడే దారి చూపుతుంది. కానీ ఇంత విలువైన చెట్టు కథ మొక్కతో మొదలవ్వదు, ఒక గొయ్యితో మొదలవుతుంది. మొక్క నాటడం అనేది ఒక అరగంటలో పని. అరగంటలో మొక్క దేవచ్చు, నాటొచ్చు. కానీ అది కాదు ముఖ్యం. వీళ్ళు ఏం చేశారంటే మొక్క నాటడానికి ముందు ఒక గోతిని తవ్వారు మొక్క కోసం. ఈ ఒక్క గొయ్యిలో ఎంత వాన నీరు ఇంకుతుందో తెలుసా? అదే వేలాది పండ్ల తోటల విజయం వెనుక అసలు రహస్యం. పోలవరం జిల్లా రంపచోడవరం వర్షాధార ప్రాంతాల్లో రోజూ నీళ్లు పోయకపోయినా దాదాపు 70,000 ఎకరాల్లో పండ్ల తోటలు పచ్చగా పెరిగి అద్భుతమైన దిగుబడులు ఇస్తున్నాయి. అది ఎలా సాధ్యమైంది? ఆ నైపుణ్యం తెలిసిన రైతులతో రూరల్ మీడియా టీం మాట్లాడింది. మన కథ మొక్కతో కాదు, ఆ మొక్క కోసం తవ్విన ఒక గొయ్యితో మొదలవుతుంది. మీరు కూడా మొక్కలు నాటాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఎన్ని మొక్కలు నాటామన్నది కాదు, ఎలా నాటామన్నదే వాటి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మొక్క నాటడం అందరికీ తెలుసు, కానీ అది కలకాలం బతికేలా పెంచడం కొందరికీ తెలుసు. ఆ అద్భుతమే ఈ వీడియో. ఈ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం ప్రధానంగా చూసుకుంటే ఇదంతా కూడా వర్షాధార ప్రాంతం. సో వర్షాధార ప్రాంతంలో భూమిలో నాటుకున్నటువంటి మొక్క ఏదైనా 100% బ్రతకాలి అంటే రైతులు ముఖ్యంగా చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే మొక్క నాటడానికి తీయవలసినటువంటి గొయ్యిని 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ పొడవు, 1 మీటర్ లోతుతో ముందుగా గుంటను మనం తవ్వుకోవాలి. సో తవ్వుకున్న తర్వాత ఈ త్రవ్వినటువంటి గుంటలో ఒక 10 సెంటీమీటర్ల వరకు కూడా పచ్చి రొట్టని ముందుగా వేసుకోవాలి. ఇలా గోతులో ఒక 10 సెంటీమీటర్ల వరకు కూడా ఒక పచ్చి రొట్ట వేసుకున్న తర్వాత రెండో అంటే 10 సెంటీమీటర్ల తర్వాత 10 సెంటీమీటర్ల తర్వాత మళ్ళీ దీనిపైన ఒక 70 సెంటీమీటర్ల వరకు పశువుల గత్తము తీసినటువంటి మట్టిని మనం మళ్ళీ ఈ గొయ్యిని పూడ్చాలి. మట్టి మొక్క చూడండి. ఇప్పుడు మనం గుంతని ఒక 80 సెంటీమీటర్ల మందంతో మొదట 10 సెంటీమీటర్లు ఆకులు అలమలతోటి, తర్వాత ఇంకొక 70 సెంటీమీటర్లు అనేది సేంద్రియ ఘనజీవామృతం మరియు తీసినటువంటి మట్టితో నింపాము. ఇప్పుడు మరలా ఒక 10 సెంటీమీటర్ల మందంలో ఈ తీసుకున్నటువంటి పచ్చి రొట్టె ఎరువులను కప్పవలను. సో ఈ విధంగా గుంతలో 90 సెంటీమీటర్లు నింపిన తర్వాత ప్రధానంగా టాప్ సాయిల్స్ ఏదైతే ఉందో అంటే భూమి పై భాగంలో 1 అడుగు వరకు తీసినటువంటి మట్టిలో సారం ఉండడం వల్ల మళ్ళీ దాన్నే మళ్ళీ పైకి వచ్చే విధంగా మనం గుంతను పూర్తి కప్పుకోవాలి. సో దీన్ని ఇది వేయాలి.
సో ఈ విధంగా ఒక మీటర్ గుంతను తీసిన తర్వాత పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత మనం ఈ విధంగా అంటు మొక్కని మనం తీసుకొని ఈ అంటు ముక్క ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఈ ప్యాకెట్లో ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు చిన్న గొయ్యి తీసి దాన్ని జాగ్రత్తగా కప్పాలి. మనం ఒక మీటర్ గొయ్యి తీసుకొని నాటుకోవడం వల్ల ఒక ఎకరానికి 4046 స్క్వేర్ మీటర్లు. సో 4046 స్క్వేర్ మీటర్లకి ఒక 500 mm వర్షపాతం పడిందంటే ఎకరాలో 20,23,430 లీటర్ల నీరు భూమి లోపల ఒక రిజర్వాయర్ లాగా ఉండి మొక్కకు కావలసినటువంటి తేమని 365 రోజులు అందించడం వల్ల ఈ మొక్క అనేది 100% బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన 1984లో ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి శ్రీ మనోహర్ ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈ విధంగా రైతులకి మొక్కలు ఇచ్చి పెంచడం వల్ల ప్రస్తుతం ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి రైతుకి తలసరి ఆదాయం ఒక 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వస్తూ వాళ్ళ యొక్క ప్రధాన జీవనాధారంగా ఈ జీడి మామిడి తోటలు అనేవి రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో రైతులకి ఒక ఆదర్శంగా ఉన్నవి. మొక్కలు నాటడం అంటే చిన్న గొయ్యి తవ్వి దానిలో మొక్కను పెట్టడం కాదు. అది ప్రతి వాననీటి చుక్కను భవిష్యత్తు కోసం దాచుకునే మినీ రిజర్వాయర్లా ఉండాలి. ఈ పద్ధతి పాటిస్తే రోజూ నీళ్లు పోయకపోయినా నేల కింద తేమతో తోటలు పుష్కలంగా ఎదుగుతాయని ఈ రైతులు నిరూపించారు.